Students, let's come with me. ఈ ల్యాబ్లో కిర్చాఫ్స్ లాస్ని ఎలా వెరిఫై చేయాలో ట్రైనర్ కిట్ వెరిఫికేషన్ ఆఫ్ కిర్చాఫ్స్ లా ఆపరేటర్స్ దీన్ని మనం ట్రైనర్ కిట్ అంటాము. ఈ ట్రైనర్ కిట్ యూజ్ చేసి ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. సో ఇది ఒక ట్రైనర్ కిట్. ఇది పవర్ సప్లై యొక్క ఆఫ్ ఆన్ నాబ్. ఇది వచ్చి పవర్ సప్లై యొక్క రెగ్యులేటర్. అంటే మనం పవర్ సప్లైని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు అనమాట. అప్లైడ్ వోల్టేజ్ సంబంధించింది. సో ఇక్కడ నుంచి ఇది మనకు సర్క్యూట్ డయాగ్రాము. సో ఇక్కడ నుంచి మనం స్విచ్ ఆన్ చేయగానే పవర్ సప్లై ఈ రెండు టెర్మినల్స్కి వస్తుంది. ఇది రెడ్ పాజిటివ్ టెర్మినల్, బ్లాక్ నెగిటివ్ టెర్మినల్. అయితే ఇక్కడ మనం క్లియర్గా కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని చోట్ల డాటెడ్ లైన్స్ ఉంది, కొన్ని చోట్ల కంటిన్యూస్ లైన్స్ ఉన్నాయి. ఈ డాటెడ్ లైన్స్లో ఈ బ్యాక్ సైడ్ సర్క్యూట్ డయాగ్రామ్లో డిస్కనెక్షన్స్ అనమాట. ఇవి డిస్కనెక్షన్స్. ఈ రెండింటి మధ్య మనకి కనెక్షన్ లేదు అని అర్థం. ఎక్కడ కూడా కనెక్షన్ లేదు అని అర్థం. అంటే మనకి ఇన్పుట్ టెర్మినల్స్ ఇదొకటి పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. అలాగే ఇక్కడ కూడా మనకి గ్యాప్ ఉంది, సర్క్యూట్ క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ కూడా మనకి సర్క్యూట్ క్లోజ్ అవ్వలేదు. ఈ సర్క్యూట్ని క్లోజ్ చేయడానికి ఇవ్వండి వీటిని కనెక్టింగ్ వైర్స్ ఆర్ ప్రోబ్స్ అంటాం, వీటిని యూజ్ చేస్తాం. రైట్. అలాగే ఈ కిట్లో ఇంకొక రెండు ఉన్నాయి. వోల్ట్ మీటర్ ఒకటి ఉంది. ఇది వోల్టేజ్ అనలాగ్ వోల్ట్ మీటర్, వోల్టేజ్ని వోల్ట్స్లో మెజర్ చేస్తుంది. దీన్ని ఆమ్మీటర్ అంటాం. ఇది అనలాగ్ ఆమ్మీటరే. మిల్లీ ఆంపియర్స్లో కరెంట్ని సర్క్యూట్లో మెజర్ చేస్తుంది. మనకు తెలుసు వోల్టేజ్ ఏదైనా ఒక సర్క్యూట్ ఎలిమెంట్కి అక్రాస్గా వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, మెజర్ చేయాలి అంటే వోల్ట్మీటర్ని ఆ సర్క్యూట్ ఎలిమెంట్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అలాగే ఒక సర్క్యూట్లో ఏదైనా ఒక పాత్లో కరెంట్ ఫ్లో అవుతుంది, ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మెజర్ చేయాలి అంటే మనకి ఆమ్మీటర్ని సిరీస్గా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది మనకి సర్క్యూట్కి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్. ఇది మనకి కిర్చాఫ్స్ లా వెరిఫై చేయడానికి యూజ్ చేసేటువంటి సర్క్యూట్. ఇక్కడ 4 రెసిస్టర్స్ని 2 బ్రాంచెస్లో కలిపాం. పైన 50 ఓమ్స్ అలాగే 100 ఓమ్స్ని సిరీస్లో కలిపాం. కింద 220 ఓమ్స్ 330 ఓమ్స్ని సిరీస్లో కలిపాం. ఈ 2 బ్రాంచెస్ని ప్యారలల్గా కనెక్ట్ చేసాం. చూడమ్మా, ఇప్పుడు వోల్టేజ్ ఇన్పుట్ టెర్మినల్ ఇక్కడ కానీ కనెక్ట్ చేస్తే ఒక ప్రోబ్ యూజ్ చేసి మనం ఇన్పుట్ని ఇక్కడ కనెక్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే. అలాగే ఇన్పుట్ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ చేసినట్టు అవుతుంది. అలాగే ఈ రెండింటిని ఒక ప్రోబ్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తే ఇన్పుట్ యొక్క నెగిటివ్ టెర్మినల్ని ఇలా ఇక్కడికి వచ్చి ఈ రెండింటిని కూడా క్లోజ్ చేస్తే ఈ గ్యాప్ మనం ఆమ్మీటర్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం 2 ప్రోబ్స్ని యూజ్ చేసి కనెక్ట్ చేస్తే ఈ ఎండ్లో మనం బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేసినట్టు అవుతుంది ఇక్కడ. సో కరెంటు బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుంది. ఈ పాత్లోకి I1 పోతుంది, పై పాత్లోకి, కింద పాత్లోకి I2 పోతుంది అనుకోండి. అలాగే ఇక్కడి నుంచి I1 వస్తుంది, అగైన్ ఇక్కడి నుంచి I1 వస్తుంది, ఇక్కడి నుంచి I2 వస్తుంది. అగైన్ I2 కరెంట్ అనేది సర్క్యూట్ నుంచి బయటకు వచ్చి బ్యాటరీలోకి ఎంటర్ అవుతుంది. సో I1 బ్యాటరీ నుంచి సర్క్యూట్కి ఎంటర్ అవుతుంది, I అనేది బ్యాటరీ నుంచి సర్క్యూట్లోకి ఎంటర్ అవుతుంది, I1 I2గా డివైడ్ అవుతుంది. మళ్ళీ I1 I2 కలిపి అగైన్ Iగా బ్యాటరీలోకి సర్క్యూట్ నుంచి బ్యాటరీలోకి ఎంటర్ అవుతుంది, నెగిటివ్ టెర్మినల్లోకి. పాజిటివ్ టెర్మినల్ నుంచి కరెంట్ బయటకు వస్తుంది, నెగిటివ్ టెర్మినల్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి I in ఈక్వల్ టు I అవుట్. I ఇంట I అవుట్ అంటే I1 ప్లస్ I2. లేదంటే I in ఈక్వల్ టు I1 ప్లస్ I2, I అవుట్ ఈక్వల్ టు I. ఇది మనం కిర్చాఫ్ వోల్ట్ కరెంట్ రూల్ని వెరిఫై చేయడం అంటే I in ఈక్వల్ టు I అవుట్ అని చూపించడం. అంటే I ఈక్వల్ టు I1 ప్లస్ I2 అని చెప్పాలి. రెండవది వోల్టేజ్ రా వెరిఫికేషన్. మనం వోల్టేజ్ రా వెరిఫై చేసినప్పుడు ఈ సర్క్యూట్ 2గా డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ పాత్ని క్లోజ్ చేసి పాజిటివ్ టెర్మినల్ని ఇక్కడ ఈ ఎండ్కి 50 ఓమ్స్ రెసిస్టర్ ఎండ్కి, అలాగే నెగిటివ్ టెర్మినల్స్ని ఇలా తీసుకొచ్చి ఈ పాత్ని క్లోజ్ చేసి 100 ఓమ్స్ ఈ రెండింటిని క్లోజ్ చేస్తే 100 ఓమ్స్ రెసిస్టర్ ఎండ్కి కనెక్ట్ చేసాం. అప్పుడు మనకు సర్క్యూట్ ఏమవుతుంది, ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. సర్క్యూట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా 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 ఇలా
ఇలా క్లోజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎంత పవర్ సప్లై అప్లై చేసాం కిర్చాఫ్ వోల్టేజ్ రావాలంటే సిగ్మా ఈ ఈక్వల్ టు సిగ్మా ఐఆర్, అంటే అప్లైడ్ వోల్టేజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డ్రాప్స్ అక్రాస్ ద సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డ్రాప్స్ అక్రాస్ ద సర్క్యూట్ ఎలిమెంట్స్. ఈ పాత్లో రెండు సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి రెసిస్టర్స్. సో ఈ రెండింటికి అక్రాస్ ద వోల్టీమీటర్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తే V1 వస్తుంది. ఈ రెండింటికి అక్రాస్ ద వోల్టీమీటర్ కనెక్ట్ చేస్తే V2 వస్తుంది. సో V1 ప్లస్ V2 దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇక్కడ మనం పవర్ అప్లై చేసాం కదా సర్క్యూట్కి ఈఆర్వి, దట్ ఈస్ V ఈక్వల్ టు V1 ప్లస్ V2 అయితే వోల్టేజ్ రా వెరిఫై చేసినట్టు. అలాగే ఈ ఎలిమెంట్ని ఇక్కడ కనెక్ట్ చేసి పాజిటివ్ టెర్మినల్ని, నెగిటివ్ టెర్మినల్ని ఇలా వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసి ఈ పాత్ని క్లోజ్ చేసాం, ఇది ఓపెన్ చేసేస్తాం. ఫస్ట్ టైము ఇది ఓపెన్ చేస్తాము, ఇప్పుడు సెకండ్ టైం ఇది ఓపెన్ చేస్తాం. అంటే కరెంట్ ఫ్లోకి ఒకటే పాత్ ఉందన్నమాట, ఐ కరెంట్ పోతుంది ఇలాగా. ఓకే, అప్పుడు అక్రాస్ ద 220 ohms V1, అక్రాస్ ద 330 ohms V1 ప్లస్ V2 అగైన్ V అయితే కిర్చాఫ్ వోల్టేజ్ రూల్ వెరిఫై చేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ ఎక్కడ కూడా మన ఆమ్మీటర్కి మాట్లాడలేదు. ఒకవేళ ఆమ్మీటర్ కానీ ఈ ఎండ్స్లో కనెక్ట్ చేస్తే, ఈ పాత్ క్లోజ్ చేస్తే, అప్పుడు మనకి ఇది V1, ఇది V2, అక్రాస్ ద ఆమ్మీటర్ కూడా V3 తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా ఐడియల్ ఆమ్మీటర్ కాదు. అప్పుడు V1 ప్లస్ V2 ప్లస్ V3 అనేది అప్లైడ్ వోల్టేజ్కి ఈక్వల్ అయితే కిర్చాఫ్లో వెరిఫై చేసినట్లు. అలాగే ఒకవేళ ఈ పాత్ ఓపెన్ చేస్తే రిమైనింగ్ కనెక్షన్స్ అలా ఉంచి ఈ పాత్ క్లోజ్ చేస్తే ఇది V1 అవుతుంది అక్రాస్ దిస్ రెసిస్టర్, ఈ రెసిస్టర్ V3 అవుతుంది. అక్రాస్ ద ఆమ్మీటర్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఆమ్మీటర్కి అక్రాస్గా మనం వోల్టీమీటర్ కనెక్ట్ చేస్తే మనకి V3 వస్తుంది. సో V1 ప్లస్ V2 ప్లస్ V3 దట్ ఈజ్ ఈక్వల్ టు V అయినట్లయితే, అప్లైడ్ వోల్టేజ్కి ఈక్వల్ అయితే కిర్చాఫ్ వోల్టేజ్ రూలు మనం వెరిఫై చేసినట్టు అవుతాం. సో ఈ పాత్లో వెరిఫై చేసినప్పుడు ఈ పాత్ క్లోజ్ చేయాలి, ఈ పాత్లో వెరిఫై చేసినప్పుడు ఈ పాత్ క్లోజ్ చేయాలి. సో ఒకవేళ కావాలంటే రెండు వెరిఫై చేయొచ్చు, అది మనకి టైం సరిపోదు కాబట్టి ఇలా సపరేట్ పాత్స్కి మనం చూద్దాం. ఓకేనా, రైట్. వితౌట్ ఆమ్మీటర్, విత్ ఆమ్మీటర్. ఇక్కడ నేను సర్క్యూట్ డయాగ్రామ్ సపరేట్గా చూపిస్తాను చూడండి. ఇది కిర్చాఫ్లో మనం యూజ్ చేస్తున్నటువంటి మెయిన్ సర్క్యూట్ పేపర్ మీద డ్రా చేశాను. కొండి ఇది ఒక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్, అంటే రెడ్ని ఈ ఎండ్కి, అలాగే బ్లాక్ని అంటే నెగిటివ్ టెర్మినల్ ఇక్కడ ఇచ్చాం. ఈ మధ్యలో మనం ఆమ్మీటర్ ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు, ఇక్కడైనా కనెక్ట్ చేయొచ్చు. ఓకే, ఆమ్మీటర్ ఎక్కడైనా కనెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కనెక్ట్ చేసాం. ఈ పాత్ ఓపెన్ చేస్తే కరెంట్ ఎలా పోతుందంటే అది చెప్తాను. రైట్, ఇది మనకి సర్క్యూట్ డయాగ్రామ్. సో కరెంట్ పాస్ అయ్యే పాత్ I1, ఇది వచ్చి I2. బ్యాటరీ నుంచి కరెంటు వచ్చి I1 I2గా డివైడ్ అవుతుంది. కిర్చాఫ్లో వెరిఫై చేయాలంటే కరెంట్ రూలు I ఈక్వల్ టు I1 ప్లస్ I2 అవ్వాలి. అలాగే అగైన్ మళ్ళీ సర్క్యూట్ నుంచి బయటికి I1 I2 కలిపి Iగా బ్యాటరీలోకి ఎంటర్ అవుతుంది. చూడమ్మా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తే మనకు సర్క్యూట్ ఇలా వస్తుంది. కిర్చాఫ్ వోల్టేజ్ రూల్ అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ అప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందో మనకి ఇదిగోండి, ఇవి ఇక్కడ ఇది మల్టీ లూప్ సర్క్యూట్ అనమాట. 2 లూప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది సింగిల్ లూప్గా డివైడ్ చేసుకున్నాం ఈ సర్క్యూట్ని. రెసిస్టర్స్తో బ్యాటరీతో ఒక లూపు, కింద రెసిస్టర్స్తో బ్యాటరీతో ఇంకొక లూప్ అనమాట. సో ఇప్పుడు బ్యాటరీ ఈఆర్వి V అని రాసుకోండి కావాలంటే దీన్ని. సో V అనే వోల్టేజ్ అప్లై చేసినప్పుడు దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆమ్మీటర్ లేకపోతే V1 ప్లస్ V2. ఆమ్మీటర్ ఉంటే ఏమవ్వాలి? ఇదిగోండి ఇక్కడ కూడా V3 అనేది రాయాల్సి వస్తుంది. ఓకే, ఆమ్మీటర్ ఉంటే. ఆమ్మీటర్ లేకపోతే V1 ప్లస్ V2, ఇక్కడ ఆమ్మీటర్ కనెక్ట్ చేయకపోతే V1 ప్లస్ V2 ఈక్వల్ టు V అయితే కిర్చాఫ్ వోల్టేజ్ రూలు ఈ లూప్కి వెరిఫై చేసినట్లు. అలాగే ఇక్కడ కూడా ఆమ్మీటర్ లేకపోతే ఇదిగోండి ఇది V3. ఆమ్మీటర్ కనెక్ట్ చేస్తేనే V3 అకౌంటబుల్లోకి తీసుకుంటాం, లేకపోతే ఇక్కడ V1 ప్లస్ V2 ఈక్వల్ టు V, ఇది కూడా V అనుకోండి కావాలంటే. రైట్, సో ఇప్పుడు అది ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్షన్ చెప్తాను వినండి. ఇది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్. ఈ పాజిటివ్ టెర్మినల్కి ప్రోబ్ కానీ కనెక్టింగ్ వైర్స్ అంటాం, వీటిని కానీ యూజ్ చేసి రెండు క్లోజ్ చేస్తే మన సర్క్యూట్ యొక్క ఈ పాయింట్కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇలా కనెక్ట్ చేయాలి. అలాగే బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్, ఇది DC పవర్ సప్లై 0 to 5 volts మాత్రమే సప్లై చేస్తుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే క్లోజ్ చేస్తే
మనం బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేసాం. అయితే ఇక్కడ ఆమ్మీటర్ని కనెక్ట్ చేయొచ్చు, దాని గురించి తర్వాత చెప్తాను. ఈ రెండింటిని మనం కనెక్ట్ చేస్తే ఈ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ ఇక్కడికి తెచ్చాం. బట్ సర్క్యూట్ అనేది 2 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 2 గ్యాప్స్ని కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇలా ఈ 2 గ్యాప్స్ని మనం ఇలా కంప్లీట్ చేస్తే ఈ 2 గ్యాప్స్ని మనం ఇలా కంప్లీట్ చేస్తే అప్పుడు ఈ రెండింటిని ఇలా కంప్లీట్ చేస్తే మనకి సర్క్యూట్లో పాజిటివ్ టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ అయింది, నెగటివ్ టెర్మినల్ ఇలా వచ్చి ఇక్కడ కనెక్ట్ అయింది, సర్క్యూట్కి ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది. ఓకే, అంటే ఇక్కడ నుంచి I కరెంట్ వస్తుంది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాటరీ నుంచి, ఇటు I1 ఫ్లో అవుతుంది, ఇలా వచ్చి I2గా డివైడ్ అవుతుంది. అగైన్ ఈ I1 ఇక్కడికి వస్తుంది, పైనుంచి I1 వస్తుంది, కింద నుంచి I2 వస్తుంది. ఈ రెండు కలిపి I1 ప్లస్ I2 ఐగా ఇలా వచ్చి మళ్ళీ బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కి ఎంటర్ అయిపోతుంది. సో ఎంత కరెంట్ అయితే బ్యాటరీ నుంచి సర్క్యూట్ డ్రా చేసిందో అంతే కరెంటు బ్యాటరీకి తిరిగి ఇస్తే ఎనర్జీ కన్సర్వ్ అయినట్టు చెప్తాము. అంటే ఇది మనకు సర్క్యూట్ డయాగ్రామ్ సంబంధించినటువంటి కనెక్షన్స్. ఓన్లీ సర్క్యూట్ డయాగ్రాము కరెంటు పై పాత్లో I1 కరెంట్ ఫ్లో అవుతుంది, కింద పాత్లో I2 కరెంట్ ఫ్లో అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఇది సర్క్యూట్ డయాగ్రామ్ ఇలా అన్నమాట. సో ఇప్పుడు V1 ఎలా, I1 ఎలా మెజర్ చేయాలి ఇవన్నీ చెప్తాం. V1, V2, I1, I2, V3 ఎలా మెజర్ చేయాలో చూద్దాం. కరెంట్ రూల్ని వెరిఫై చేద్దాం. కిర్చాఫ్స్ కరెంట్ రూల్ వెరిఫై చేద్దాం. కిర్చాఫ్ కరెంట్ రూల్ ఏం చెప్తుంది? సిగ్మా I ఈక్వల్ టు సిగ్మా ఇన్ ఈక్వల్ టు సిగ్మా అవుట్. ఏదైనా ఒక జంక్షన్ దగ్గర కరెంట్ ఎంత ఎంటర్ అవుతుందో అంత లీవ్ అవుతుంది. అంటే సిగ్మా I అవుట్ ఇది, సిగ్మా I ఇన్ మనకి ఇక్కడ ఉంటుంది. సిగ్మా I అవుట్, ఇది I ఇన్ I అవుట్, లేదా I అవుట్ I ఇన్ ఎలా అయినా రాయొచ్చు. కిర్చాఫ్ కరెంట్ రూల్ని ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. సో కిర్చాఫ్ కరెంట్ రూల్ యొక్క ఫార్ములా ఏంటి? ఎక్కడైనా ఒక జంక్షన్ దగ్గర సర్క్యూట్లో I ఇన్ ఈక్వల్ టు I అవుట్, I ఇన్ ఈక్వల్ టు I అవుట్. సో I ఇన్ ఈక్వల్ టు I అవుట్. ఇక్కడికి వస్తే ఇదిగోండి ఇది ఇక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి I ఇన్. ఓకే, ఇక్కడి నుంచి ఇలా I1 కరెంట్ వస్తుంది, ఇలా I2 కరెంట్ వస్తుంది, మళ్ళీ ఇలా వస్తుంది కాబట్టి ఈ రెండు కలిపితే I అవుట్ ఇలా బయటకు వస్తుంది కాబట్టి. ఓకే చూడమ్మా, ఇది కిర్చాఫ్ కరెంట్ రూల్ యొక్క టేబులర్ ఫామ్, సీరియల్ నంబర్. ఇది కిర్చాఫ్ కరెంట్ రూల్ వెరిఫై చేయడానికి యూజ్ చేసేటువంటి టేబులర్ ఫామ్. I ఇన్ ఈక్వల్ టు I అవుట్, సర్క్యూట్లోకి ఎంటర్ అయ్యే కరెంటు, సర్క్యూట్ నుంచి బయటకు వచ్చే కరెంటు. సో సర్క్యూట్లోకి ఎంటర్ అయ్యే కరెంట్ I ఇన్, సర్క్యూట్లోకి బయటకు వెళ్ళే కరెంటు I అవుట్, ఇది అవుట్. అంటే ఏమవుతుందంటే ఇది అప్లైడ్ వోల్టేజ్, ఆమ్మీటర్ రీడింగ్ I1 పై పాత్లో, ఆమ్మీటర్ రీడింగ్స్ కింద పాత్లో I2. సో ఆమ్మీటర్ ఇక్కడ మిల్లీ ఆంపియర్స్లో మనకు వోల్టేజ్ని కరెంట్ మెజర్ చేస్తుంది. ఇది I అవుట్, I1 ప్లస్ I అవుట్. సర్క్యూట్లోకి ఎంటర్ అయ్యే కరెంటు I ఇన్. ఈ రెండు ఈక్వల్ అయితే మనకి కిర్చాఫ్ కరెంట్ రూల్ వెరిఫై చేసినట్టు. చూద్దాం ఇక్కడ ఎలా వెరిఫై చేయాలి. ఇది ఆల్రెడీ మనం సర్క్యూట్ కనెక్ట్ చేసాం. కిర్చాఫ్ వోల్టేజ్ రూల్ వెరిఫికేషన్ వితౌట్ ఆమ్మీటర్తో చూద్దాం. సిగ్మా E మైనస్ IR ఈక్వల్ టు 0, కిర్చాఫ్ వోల్టేజ్ రూల్. సిగ్మా E ఈక్వల్ టు సిగ్మా IR. సిగ్మా E అంటే ఎన్ని బ్యాటరీస్ ఉంటే అన్ని బ్యాటరీస్ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క సమ్. సిగ్మా IR అంటే పొటెన్షియల్ డిఫరెన్స్, సమ్ ఆఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సర్క్యూట్ ఎలిమెంట్స్. ఇక్కడ 2 ఉన్నాయి, ఒక బ్యాటరీ 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి E ఈక్వల్ టు V1 ప్లస్ V2. V1 అంటే ఫస్ట్ రెసిస్టర్ అక్కడ వోల్టేజ్ అక్రాస్ ఫస్ట్ రెసిస్టరు, V2 అంటే వోల్టేజ్ అక్రాస్ సెకండ్ రెసిస్టర్. ఇది మనకి టేబుల్ ఫామ్. సీరియల్ నెంబర్, అప్లైడ్ వోల్టేజ్, వోల్టీమీటర్ రీడింగ్స్ అక్రాస్ ఫస్ట్ రెసిస్టర్ R1, V1 అక్రాస్ ఫస్ట్ సెకండ్ రెసిస్టర్ R2, V2, సిగ్మా IR అంటే V1 ప్లస్ V2, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ సర్క్యూట్ ఎలిమెంట్స్, అప్లైడ్ వోల్టేజ్. ఇదిగో ఇది అప్లైడ్ వోల్టేజ్. ఈ రెండు ఈక్వల్ అయితే మనకు వెరిఫై అయినట్టు, లేకపోతే వెరిఫై కానట్టు. సో ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ 2 టెర్మినల్స్, ఇది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ని సర్క్యూట్కి కనెక్ట్ చేసాం, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ని సర్క్యూట్కి ఇలా కనెక్ట్ చేసాం ముందు చెప్పినట్టు. ఇప్పుడు సర్క్యూట్లో మనం సర్క్యూట్ కంప్లీట్ చేసాం వితౌట్ ఆమ్మీటర్ ప్లేస్లో ఒక వైర్ కనెక్ట్ చేసేయాలన్నమాట అలా. సో ఇప్పుడు ఎంత వోల్టేజ్ అప్లై చేసాం చూడండి, 2 volts అప్లై చేసాం. సో ఈ వైర్లు ఎందుకు కనెక్ట్ చేసామంటే అప్లైడ్ వోల్టేజ్ మనం మెజర్ చేయడానికి. ఇవి తీసేసిన అప్లైడ్ వోల్టేజ్ రిమైన్స్ దేర్. ఓకే, కాబట్టి
మనకి కాంప్లికేటెడ్గా సర్క్యూట్ కనిపించకూడదు కాబట్టి ఈ రెండు మనం తీసేద్దాం. ఫస్ట్ అప్లైడ్ వోల్టేజ్ మెజర్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ మనకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. మనం ఈ సర్క్యూట్ ఇప్పుడు ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో ఇది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ను క్లోజ్ చేస్తే ఇది మల్టీ లూప్ సర్క్యూట్. ఈ గ్యాప్ను క్లోజ్ చేస్తే ఇది ఒక సింగిల్ లూప్ సర్క్యూట్ అవుతుంది. ఇది V1, ఇది V2 అక్రాస్ 50 ohms రెసిస్టరు, 100 ohms రెసిస్టర్. వీటి యొక్క సమ్ము అప్లైడ్ వోల్టేజ్కి ఈక్వల్ అయితే మనం ఈ పాత్లో ఈ లూప్లో పై లూప్లో మనం వోల్టేజ్ కిర్చాఫ్ వోల్టేజ్ రూల్ వెరిఫై చేసినట్టు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్ ఓపెన్ చేసి ఈ పాత్ క్లోజ్ చేస్తే మనకి ఇది ఒక లూప్ సింగిల్ లూప్ అవుతుంది అన్నమాట. 220 volts అక్రాస్ V1 అనుకోండి, 330 ohms అక్రాస్ V2 అనుకుంటే అప్లైడ్ వోల్టేజ్ V. ఇక్కడ కూడా V1 + V2 ఈక్వల్ అయితే V అవుతుంది. ఇక్కడ ఆమ్మీటర్ లేదనమాట, లేని సందర్భంలో చెప్తున్నాను. సో రెండింటికి కామన్ సర్క్యూట్ డ్రా చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎంత వోల్టేజ్ అప్లై చేసామో చెప్పాం. సో అది 2 volts. ఇప్పుడు అక్రాస్ ఈ వోల్టీమీటర్ 2 వైర్స్ని అక్రాస్ 50 ohms చూద్దాం. అక్రాస్ 50 ohms ఎంత మెజర్ చేస్తుందో చూద్దాం. అప్పుడు మనం ఈ పాత్ను క్లోజ్ చేయాలి. ఈ పాత్ను క్లోజ్ చేసి ఈ పాత్ ఓపెన్లో పెడితే ఇది సర్క్యూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎంత వోల్టేజ్ మెజర్ చేసింది? 0.789 volts. 0.7 volts ఇదిగోండి. సో వితౌట్ ఆమ్మీటర్లో ఇదిగోండి, వితౌట్ ఆమ్మీటర్లో 0.7 volts. ఇప్పుడు అక్రాస్ 100 ohms ఎంత మెజర్ చేస్తుందో చూద్దాం. అక్రాస్ 100 ohms ఎంత మెజర్ చేస్తుందో చూడటానికి ఇక్కడ మనం ఇలా కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఈ 2 వైర్స్ని తీసుకొచ్చి వోల్టీమీటర్ 2 వైర్ని రెసిస్టర్కి ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 1.3. సో 1.3 సిగ్మా IR 2. అప్లైడ్ అంతా 2. సో ఇట్ ఈస్ వెరిఫైడ్. ఇట్ ఈస్ వెరిఫైడ్. V1 + V2 2 volts, అప్లైడ్ 2 volts. సో ఇట్ ఈస్ వెరిఫైడ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పాత్ని ఓపెన్ చేసేద్దాం. ఇదే 2 voltsకి ఓపెన్ చేసి ఈ పాత్ని క్లోజ్ చేద్దాం. ఈ పాత్ని క్లోజ్ చేస్తే మనకి సర్క్యూటు ఇలా వస్తుందన్నమాట. ఈ ఆమ్మీటర్ లేకుండా, ఆమ్మీటర్ డిస్కనెక్ట్ చేసేసాను. డైరెక్ట్గా ఆమ్మీటర్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా వైర్లు కనెక్ట్ చేసేసాను వితౌట్ ఆమ్మీటర్. ఇప్పుడు ఈ వోల్టేజ్ మనం అక్రాస్ వోల్టీమీటర్ 2 వైర్స్ని తీసుకోండి. ఇవ్వండి, వోల్టీమీటర్స్ 2 వైర్స్, వీటిని అక్రాస్ 220 volts కనెక్ట్ చేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 0.8. అదే 2 voltsకి మనకి కింద పాత్రలు ఎంత వచ్చిందమ్మా? పై పాత్ ఇది, కింద పాత్రలు ఎంత వచ్చిందో చూద్దాం. 0.8. ఇప్పుడు అక్రాస్ ఈ 2 కనెక్ట్ చేయాలి. ఈ 2 వైర్స్ని తీసేద్దాం. ఇక్కడ ఒకటి వోల్టీమీటర్ ఒక వైరు ప్యారలల్గా ఇక్కడ కానీ ఎక్కడ కనెక్ట్ చేసిన ఒకటి ఇలా కనెక్ట్ చేయండి. ఈ 2కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం వోల్టీమీటర్ 2 వైర్స్ని. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? అరౌండ్ 1.2. టోటల్ 2. సో V1 + V2 2, అప్లైడ్ వోల్టేజ్ 2. సో ఇట్ ఈజ్ ఆల్సో వెరిఫైడ్. ఇలా మనం 2 voltage అప్లైడ్ వోల్టేజ్కి, 3 voltage అప్లైడ్ వోల్టేజ్కి, 4 voltage అప్లైడ్ వోల్టేజ్ కూడా మనం వెరిఫై చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ. లుక్ ఎట్ దిస్ apparatus. This is DC power supply connection. These are the ammeter connections, voltmeter connections, and these wires belongs to for ammeter connections, milliammeter. Power supply is on. Now 2 volts apply is red connected. See, రెండు ammeter connections ni power supply connect చేస్తే అప్లైడ్ వోల్టేజ్ ఎంతో మనకి ఇక్కడ వోల్టీమీటర్ మెజర్ చేస్తుంది. 2 volts, రైట్. ఇప్పుడు మనం పాత్ 1లో కరెంటు, పాత్ 2లో కరెంటు ఎంత వస్తుంది, టోటల్గా కరెంట్ మళ్ళీ ఈ జంక్షన్ దగ్గరికి ఎంత రీచ్ అవుతుంది? I1 + I2 = I. కరెంట్ రూలు, కిర్చాఫ్స్ కరెంట్ రూలు ఎలా వెరిఫై చేయాలో చూద్దాం. ఫర్ దిస్ ఫస్ట్
కరెంట్ రూల్ వెరిఫై చేయడానికి సో ఈ రెండు ఇలా కనెక్ట్ చేసేద్దాం. ఓన్లీ I1 మాత్రమే వెరిఫై చేస్తాం కాబట్టి ఈ గ్యాప్ ఏదైతే ఉందో సర్క్యూట్ గ్యాప్, ఈ గ్యాప్ని ఒక కనెక్టర్ యూజ్ చేసి ఇలా ఇలాగా కనెక్ట్ చేద్దాం. నెక్స్ట్ అమ్మేటర్ యొక్క రెడ్ని తీసుకొచ్చి రెడ్లోని, అమ్మేటర్ యొక్క బ్లాక్ని తీసుకొచ్చి ఇక్కడ ఎల్లోలో ఫిక్స్ చేస్తే మనకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ను కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయిందన్నమాట. సో ఈ సర్క్యూట్లో ఈ పాత్లో మనకి సర్క్యూట్ యొక్క ఈ పాత్లో ఇక్కడి నుంచి I కరెంట్ ఎంటర్ అయ్యి బ్యాటరీ నుంచి ఈ పాత్లో I1, ఈ పాత్లో I2 వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలా మనకి ఇక్కడి నుంచి I1, ఇక్కడి నుంచి I2 వచ్చి అగైన్ బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మినల్కి I కరెంట్ ఎంటర్ అవుతుంది అన్నమాట. సో I1 = I2 కానీ మనం వాల్యూస్ ఈక్వల్ అని చూపించినట్టయితే సర్క్యూట్ యొక్క కిర్చాఫ్ వోల్ట్ కరెంట్ రూల్ వెరిఫై చేసినట్లే అన్నమాట. సో చూడమ్మా, ఇలా మనం అమ్మేటర్ యొక్క బ్లాక్ని లెఫ్ట్ సైడు, రెడ్ని లెఫ్ట్ సైడ్, బ్లాక్ని రైట్ సైడ్ కనెక్ట్ చేస్తే మనకి I1 కరెంట్ అరౌండ్ 13 mA వస్తుంది. అలాగే ఈ రెండింటిని ఇప్పుడు ఈ పాత్రలో పోతున్నటువంటి కరెంటు మార్చేయడానికి ఎగ్జాక్ట్గా ఈ రెండింటిని ఇక్కడ కనెక్ట్ చేసి ఈ గ్యాప్ని ఇలా కనెక్టర్తో కనెక్ట్ చేసామనుకోండి. ఇప్పుడు అమ్మేటర్ సంబంధించిన ఈ రెండు ఇక్కడ కనెక్ట్ చేసాం, అంటే I2 పాత్రలో కనెక్ట్ చేసాం అమ్మేటర్ కనెక్షన్స్ని. ఈ I1ని క్లోజ్ చేసాం. ఇప్పుడు అగైన్ మనకి ఎంత వస్తుంది? ఇట్ ఈజ్ అబౌట్ 4 mA. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రూట్ I1 13, I2 4 mA వచ్చింది. I1 I2ని కనెక్టింగ్ వైర్స్ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. అప్పుడు అగైన్ మళ్ళీ మనం బ్లాక్, రెడ్కి రెడ్, టోటల్ కరెంట్ ఫ్లాత్లో కనెక్ట్ చేస్తే 17 వస్తుంది. సో I1 + I2 = I. కిర్చాఫ్ కరెంట్ రూల్ వెరిఫైడ్. కిర్చాఫ్ వోల్టేజ్ రూల్ని మనం ఈ పాత్కి అప్లై చేద్దాం. సో మనం అప్లై చేసిన 2 volts ఇక్కడ కొంత డ్రాప్ అవుతుంది, ఇక్కడ కొంత డ్రాప్ అవుతుంది. ఎక్కడ వస్తే అమ్మేటర్ కనెక్షన్ కొంత అమ్మేటర్ డ్రాప్ అవుతుంది. సో ఈ పాత్ని క్లోజ్ చేయాలి, ఈ పాత్ని ఓపెన్ చేసేయాలి. సో ఇప్పుడు వోల్ట్మీటర్ యొక్క కనెక్టర్స్ని అక్రాస్ 50 ohms కనెక్ట్ చేసాం. ఇదిగోండి వోల్ట్మీటర్ యొక్క కనెక్షన్స్ని అక్రాస్ 50 ohms కనెక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చిందో చూద్దాం. వోల్ట్మీటర్ యొక్క చూడమ్మా, రెడ్ని లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేయాలి, రెడ్ని లెఫ్ట్ సైడ్ కనెక్ట్ చేయాలి, బ్లాక్ని రైట్ సైడ్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మనకి వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 50 ohms 0.7 volts. ఇప్పుడు వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 100 ohms చూద్దాం. రెడ్ని లెఫ్ట్ సైడ్, బ్లాక్ని వచ్చి బ్లాక్ టర్మినల్ అంటే పాజిటివ్ టర్మినల్ వచ్చి రైట్ సైడ్ కనెక్ట్ చేసాం. ఎంత వచ్చిందంటే ఇది 1.2 వచ్చింది. సో టోటల్ పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ 50 ohms 0.7, potential of across 100 ohms 1.2, total 1.9, but applied 2. So remaining potential drop across the ammeter. So we have to check it. ఈ పాత్రలో సర్క్యూట్ కనెక్ట్ చేసి ఉంచాం. అలాగే అమ్మేటర్ని ఈ అమ్మేటర్ సాకెట్ లొకేషన్లో ఫిక్స్ చేసాం. వోల్ట్మీటర్ యొక్క కేబుల్స్ని లేదా ప్రోబ్స్ని అమ్మేటర్ కనెక్ట్ చేద్దాం అక్రాస్. కాబట్టి ప్యారలల్గా కనెక్ట్ చేస్తే మనకి అక్రాస్ ద అమ్మేటర్ ఎంత పొటెన్షియల్ డ్రాప్ ఉందనేది తెలుస్తుంది. యాక్చువల్గా మనం రివర్స్లో కనెక్ట్ చేసినట్టున్నాం. చూడమ్మా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0.1. సో 0.7, 1.2, 0.1 across ammeter. So total potential drop 2 applied to equal to, so E equal to V1 plus V1, V2 and V3 కూడా ఉంటుంది ఇక్కడ across ammeter. So total potential drop equal to applied potential voltage. So Kirchhoff voltage rule verified for this trainer kit apparatus with ammeter. Thank you.